అందరికీ నమస్కారం. సోది చెప్పి మీ టైం పక్క మాత్రం చేయను, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతా. తమిళలో చూసి ఉంటారు ఈరోజు వీడియో దేని గురించో. ఎస్, ఒక 8 డేస్ ఫ్రెండ్లీ రెజ్యూమేని ఎలా చేయాలి లైవ్ గా నేను ఒక 8 డేస్ ఫ్రెండ్లీ రెజ్యూమేని బిల్డ్ చేసి మీకు నేను చూపిస్తాను. అండ్ చాలా మంది చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడదాం, డూస్ ఏంటి డోంట్స్ ఏంటి, అండ్ రెజ్యూమే చేయడానికి మనం ఏ ప్లాట్ఫామ్ యూస్ చేయాలి. అండ్ ఫ్రీగా నేను ఒక డెమో టెంప్లెట్ కూడా ఇస్తాను, దాన్ని బట్టి మీ డీటెయిల్స్ రీప్లేస్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఫ్రెషర్స్ అయితే ఎలా రెజ్యూమే చేయాలి, అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలి, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. సరే, వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియోని కూడా లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, అందరం కలిసి బాగుపడదాం. సరే, సబ్స్క్రైబ్ చేసావా? సరే, మాట్లాడుకుందాం. ఇమాజిన్ సమ్ ఎక్స్ కంపెనీ జావా డెవలపర్ పొజిషన్ ఓపెన్ చేసింది అనుకుందాం. విత్ ఇన్ జస్ట్ 2 to 3 days లో 500 అప్లికేషన్స్, 1000 అప్లికేషన్స్, 1500 అప్లికేషన్స్, కొన్ని ఎంఎన్సీస్ కి అయితే 5000+ అప్లికేషన్స్ అయితే వస్తాయి. ఒకసారి ఆలోచించండి, ఒక రిక్రూటర్ కి అంత టైం ఉంటుందా? ఒక్కొక్క రెజ్యూమేని ఓపెన్ చేసి లైన్ బై లైన్ చదివే తీరుకుంటుందా? అసలు సమస్య లేదు, ఛాన్సే లేదు. యావరేజ్ గా ఒక రిక్రూటర్ ఒక రెజ్యూమే మీద స్పెండ్ చేసే టైం 6 to 7 seconds. ఆ 6 to 7 seconds లోనే డిసైడ్ అయిపోతాడు ఆ క్యాండిడేట్ ని నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ చేయాలా, లేకపోతే ఆ రెజ్యూమే తీసి అవతల పడేయాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా, మీరు ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నా కూడా మీ రెజ్యూమేని ప్రాపర్ గా ప్రెజెంట్ చేయకపోతే ఫస్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ అవ్వవు, అలా తీసి అలా అవతల పడేస్తారు. ఒకసారి ఆలోచించండి, అంతా కష్టపడి చదివి, అంతా కష్టపడి ప్రాజెక్ట్స్ చేసి, అంతా కష్టపడి సర్టిఫికేషన్స్ చేసి, మంచి స్కిల్స్ ని బిల్డ్ చేసుకొని ఫస్ట్ రౌండ్ కూడా స్క్రీన్ అవ్వకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధేస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా డిఫరెంట్. చాలా కంపెనీస్ లో రిక్రూటర్ దగ్గరికి రీచ్ అవ్వకుండానే మీ రెజ్యూమే ఏటీఎస్ సాఫ్ట్వేర్, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ ఫస్ట్ మీ రెజ్యూమే స్కాన్ చేస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్స్ ఏంటి, మీ సర్టిఫికేషన్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ కి మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు రిక్రూటర్ దగ్గరికి పంపిస్తుంది. సో ఇప్పుడు మీ రెజ్యూమే ఎలా ఉండాలి? ఫస్ట్ ఏటీఎస్ కి రీడబుల్ గా ఉండాలి, రిక్రూటర్స్ కి ఇంప్రెసివ్ గా ఉండాలి. ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని చెప్తున్నా. ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళక ముందే నీకు బదులు నీ రెజ్యూమే మాట్లాడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రెజ్యూమే అంటే వర్డ్ డాక్యుమెంట్ కాదు, యూ అనే పేపర్. నువ్వు పేపర్ మీద ఎలా కనిపిస్తున్నావో అదే రెజ్యూమే అంటే. సో అందుకే ఈ వీడియోలో నేను థియరీ చెప్పి వెళ్ళిపోను. స్క్రాచ్ నుండి ఒక ప్రొఫెషనల్ రెజ్యూమేని ఎలా బిల్డ్ చేయాలో మనం కలిసి చేద్దాం, లైవ్ గా చేసి చూపిస్తాను నేను. సరే, ఒక బ్లాంక్ పేజ్ తో మనం స్టార్ట్ చేద్దాం. ప్రతి సెక్షన్ ఎందుకు ఉంటుందో చెప్తా, ఒక ఏటీఎస్ ఎలా థింక్ చేస్తుందో మనం మాట్లాడదాం, అండ్ రిక్రూటర్స్ మన రెజ్యూమేలో ఏం చూస్తారో మాట్లాడదాం, అండ్ మన రెజ్యూమేలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సెక్షన్ గురించి మనం మాట్లాడదాం. అండ్ ఈ వీడియోలో నేను యూస్ చేసే లాటెక్స్ రెజ్యూమే టెంప్లెట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి మీ డీటెయిల్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇంకో డాక్యుమెంట్ కూడా కింద డిస్క్రిప్షన్ లోనే ఇచ్చాను, దాంట్లో మొత్తం డీటెయిల్ గా రాసి పెట్టున్నాను, మొత్తం క్లియర్ గా ఉంటుంది. అది చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. జాబ్ డిస్క్రిప్షన్ ని ఎలా యూస్ చేసుకుని అప్లై చేయాలి, ఇవన్నీ థింగ్స్ మనం మాట్లాడుకుందాం. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లెట్స్ గో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను నా లాటెక్స్ రెజ్యూమే టెంప్లెట్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ కోడ్ ని కాపీ చేసుకోండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి Ctrl+C కాపీ చేసుకున్న తర్వాత overlift.com అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. .com అని చెప్పి సెర్చ్ చేశాక మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, బ్లాంక్ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ ఏమిద్దాం, ఏటీఎస్ రెజ్యూమే అని ఇచ్చేసి ఎంటర్ కొడదాం. ఈ ఓవర్లిఫ్ అనేది ఏంటంటే, నేను కొన్ని ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నాను, నాకైతే చాలా ట్రస్ట్ పడితే అనమాట. ఇది కొంచెం చాలా మంచి రెజ్యూమేషన్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇందులో ఉన్న డిఫాల్ట్ కోడ్ అయితే మనం రిమూవ్ చేసేసి, ఇప్పుడు మనం ఇంత కాపీ చేసిన దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ రీకంపైల్ అని చెప్పి కొట్టారంటే మీకు ఇక్కడ ఒక రెజ్యూమే అన్నది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసారా, ఇది ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా ఉంటుందంటే ఇంచుమించు ఇలాగే ఉంటుంది. మీరేం చేస్తారంటే ఈ కోడ్లో వెళ్ళి డైరెక్ట్గా మీ డీటెయిల్స్ రీప్లేస్ చేసుకోండి. ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక నా పేరేమో ఉంది, దినేష్ కార్తిక్ మూడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏం చేస్తాను, ఈ కోడ్లో మీరు చేంజ్ చేస్తారంటే పక్కన మీకు రెజ్యూమేలో కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తానంటే కార్తిక్ ఫర్ యూ అని చెప్పి రాస్తాను. ఇవని చెప్పేసి ఏం చేస్తారు, రీకంపైల్ అని చెప్పి కొట్టారంటే మీకు ఇక్కడ మారిపోతుంది వెంటనే, చూసారా. సో అలా అనమాట. ఇందులో నా డీటెయిల్స్ బదులు మీ డీటెయిల్స్తో మీరు రీప్లేస్ చేసుకున్నారంటే మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అలా మీ టేబుల్ మీద ఉండిపోతుంది. చాలా మంది కోడ్ని చూడగానే భయపడతారు, ఇదంతా మనకు అవసరమా అని చెప్పేసి పక్కెళ్ళిపోతారు, స్కిప్ కొట్టేస్తారు. మీకేం కోడ్ రాయమని చెప్పట్లే కదా, మీరంతా బాధపడడానికి. ఉన్న కోడ్ని తెచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ రీప్లేస్ చేసుకోమని కదా చెప్తున్నాను, ఏదో కోడ్ రాయమనంటే భయపడకండి. సో ఆ లాటెక్స్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తారంటే మీకు మొత్తం సెట్ అయిపోతుంది. సరే, ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీ డీటెయిల్స్తో రీప్లేస్ చేసుకోమని చెప్పాను కదా. సో అది దాన్ని ఇంకా కొంచెం ఈజీ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇలా డబల్ ట్యాప్ ఇచ్చారంటే అది మీరు ఇక్కడ కోడ్లో ఎక్కడ ఉందో మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇక్కడ చూసారా, మీరు ఇక్కడ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సరే, ఎంత పక్కన పెట్టేస్తే రెజ్యూమేలో ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా, మీ హెడర్ సెక్షన్లో. రిక్రూటర్ చూసేది నీ పేరో ఊరో కాదు, నీ ప్రొఫెషనలిజం. ఫస్ట్ నీ నేమ్ రాసి లాస్ట్లో నీ సర్ నేమ్ రాయి, కొంచెం బాగుంటుంది. అండ్ కింద రోల్ని కూడా మెన్షన్ చేయండి, సో దట్ ఆ రిక్రూటర్కి అర్థమవుతుంది నువ్వు అన్ని జాబ్స్కి అన్ని రోల్స్కి ఒకటే రెజ్యూమేతో అప్లై చేయట్లేదు అని చెప్పేసి. సో కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. ఆ రోల్ను కూడా అక్కడ మెన్షన్ చేయండి, మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారని చెప్పేసి. దాని తర్వాత ఫోన్ నెంబర్ని కరెక్ట్గా రాయండి. రిక్రూటర్ కాల్ చేస్తే రీచబుల్
ప్రొఫెషనల్గా ఉండాలి కదా. దాని తర్వాత ఈమెయిల్ని మాత్రం కామెడీ చేయకండి. రాక్ స్టార్ బై నవీన్ అని చెప్పేసి, కింగ్ కిల్లర్ సూర్య అని చెప్పేసి, డార్లింగ్ 9999 అని చెప్పేసి ఇలాంటి కామెడీ నేమ్స్ మాత్రం అస్సలు పెట్టకండి. కొంచెం ప్రొఫెషనలిజంని చూపించండి. ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @gmail.com. సో మీ రెజ్యూమేని ఇంత ప్రొఫెషనల్గా పెట్టడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత లింక్డ్ఇన్. నాకు తెలిసినంత వరకు నీ రెజ్యూమే తర్వాత రిక్రూటర్ ఓపెన్ చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి, ఆప్టిమైజ్ చేసుకోండి నీట్గా. అప్పుడప్పుడైనా కొన్ని పోస్టులు చేస్తూ ఉండండి, సో స్కిల్స్ నేర్చుకున్నాను, సో ప్రాజెక్ట్ చేశానని చెప్పేసి. మీ లింక్డ్ఇన్ ఎంత బాగుంటే మీ మీద అంత మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుందో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత గిట్హబ్. చాలా మంది దీన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, చాలా మంది రెజ్యూమేలో మెన్షన్ చేయరు. నిజంగా చెప్తున్నాను, నువ్వు సాఫ్ట్వేర్ రోల్స్లోకి అప్లై చేస్తున్నావు అంటే గిట్హబ్ చాలా 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 ఇంపార్టెంట్. అది పక్కా కంపల్సరీ అంతే, ఇంకా దానికి ఇంకా వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే దానికి రీజన్ కూడా ఉంది. ఇప్పుడు నువ్వు రెజ్యూమేలో నేను పలానా ప్రాజెక్ట్ చేశాను, నాకు పలానా స్కిల్స్ ఉన్నాయని చెప్తున్నావు, దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? ప్రూఫ్ ఏం లేదు కదా. నీకు పలానా స్కిల్ వచ్చు, లేకపోతే నువ్వు పలానా ప్రాజెక్ట్ చేసావు అని నువ్వు జస్ట్ థియరీ పెడుతున్నావు రెజ్యూమేలో, దానికి ప్రూఫ్ ఎక్కడ ఉంది? ఆ రిక్రూటర్కి ఎలా తెలుస్తుంది నువ్వు నిజంగా చేసావా లేదా అని చెప్పేసి? నీ గిట్హబ్ ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది. సో నీ గిట్హబ్ ప్రొఫైల్ కంపల్సరీగా అయితే పెట్టాలి. నువ్వు గిట్హబ్ ప్రొఫైల్ పెడితేనే నీ రెజ్యూమే స్క్రీనింగ్ అవ్వడానికి చాలా 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 ఛాన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పోర్ట్ఫోలియో. ఇది కూడా చాలా అండర్ రేటెడ్. పెడితే మీ మీద చాలా మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీ స్కిల్స్ అక్కడ కూడా తెలుస్తాయి కదా. మీ స్కిల్స్కి ప్రూఫ్ ఏంటంటే మీ పోర్ట్ఫోలియో కూడా చెప్పొచ్చు, మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అక్కడ చూస్తే అర్థమైపోతుంది వాళ్ళకు. సో ఒకవేళ ఉంటే మాత్రం పెట్టండి, లేకపోతే కూడా ఒకటి క్రియేట్ చేసుకోండి, దాన్ని తప్పకుండా డిప్లాయ్ అయితే చేయండి. మీ లోకల్ వస్తూ లింక్లు అయితే పెట్టకండి, దాన్ని ఫ్రీగా మనం వర్సల్లో కానీ ఎక్కడన్నా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో దాన్ని డిప్లాయ్ చేసిన తర్వాత ఆ లింక్ తెచ్చి ఇక్కడ పెట్టండి, సెట్ అయిపోతుంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందికి తెలీదు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఉంటుంది అండ్ గిట్హబ్ ప్రొఫైల్ లింక్ ఉంటుందా, ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చి తెచ్చి పెట్టేకండి, అది కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉంటాయి. సో లింక్డ్ఇన్లో మీరు మీ లింక్ని అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు, దాన్ని చేంజ్ చేసుకున్న తర్వాత జస్ట్ మీ యూజర్ నేమ్తో మాత్రం పెట్టుకోండి, అది కొంచెం చూడడానికి ప్రొఫెషనల్గా ఉంటుంది. సేమ్ గిట్హబ్ కూడా అలాగే ఆ లింక్ని అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా మంది అయితే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేస్తారు, లైక్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, జెండర్, రిలీజన్, ఆధార్ నంబర్, ఫుల్ హోమ్ అడ్రస్. నువ్వేనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తున్నావు? లేదు కదా. రిక్రూటర్ కావాల్సిన నీ స్కిల్స్ లేకపోతే నీ ప్రాజెక్ట్స్, అంతే తప్ప నీ ఆధార్ నెంబర్ తీసుకుని ఆయన ఏం చేసుకుంటాడు చెప్పు. సరే, హెడర్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సమ్మరీ. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉంటుంది, సమ్మరీ సెక్షన్ని ఇంక్లూడ్ చేయాలా వద్దా అని చెప్పేసి. అది కంపల్సరీ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను, అది కంపల్సరీ అయితే కాదు. నీకు ప్రాపర్గా రాయగలిగేంత సత్తా లేదు అంటే వదిలే, దాన్ని స్కిప్ చేసేయి. ఇది ఫ్రెషర్స్కి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే వాళ్ళకైతే ఈ సమ్మరీ అన్నది కొంచెం ఇంపార్టెంట్, కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెషర్స్కి అయితే మాక్సిమం అక్కర్లేదు ఈ సమ్మరీ సెక్షన్ మాత్రం. చాలా మంది సమ్మరీ సెక్షన్లో హార్డ్ వర్కింగ్ అని చెప్పేసి, ప్యాషనేట్ అని చెప్పేసి, క్విక్ లెర్నర్ అని చెప్పేసి, సెల్ఫ్ మోటివేటెడ్ అని చెప్పేసి ఇలాంటి పదాలు రాస్తూ ఉంటాడు. ఆ రిక్రూటర్ థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ చదువుతూ ఉంటాడు. ప్రతి రెజ్యూమేలో కూడా ఇవే కంటెంట్ ఉంటుంది. చదివి విసుకొచ్చేసి ఉంటుంది, బోర్ కొట్టేసి ఉంటాడు. సో ఇలాంటివి రాసే బదులు అసలు నువ్వు ఆ సెక్షన్ని ఇంక్లూడ్ చేయకపోతేనే మంచిది. సరే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సమ్మరీ రాశాను కదా, దీంట్లో మీకు ఎక్కడైనా సెల్ఫ్ మోటివేటెడ్ అని చెప్పేసి, క్విక్ లెర్నర్ అని చెప్పేసి ఇలా సోదేమన్నా రాశానా? లేదు, యాక్చువల్గా నేను ఏం చేశాను అదే ఒక 2-3 లైన్లు రాసేసాను కదా. సో ఇలా రాసే సత్తా ఉంటే దీన్ని ఇంక్లూడ్ చేయండి, లేదంటే దాన్ని తీసి అవతల పడేయండి, అదంత ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్. చాలా మంది ఇందులో కూడా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేస్తూ ఉంటారు, అంత అవసరమే లేదు. నీ రీసెంట్ ఎడ్యుకేషన్ ని పెడితే సరిపోతుంది. జస్ట్ మీరు ఒకవేళ బీటెక్ చేస్తుంటే బీటెక్ అని కాలేజ్ నేమ్, యూనివర్సిటీ నేమ్, బ్రాంచ్, ఇయర్, ఒకవేళ CGPA మంచిగా ఉంటే CGPA కూడా యాడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, CGPA మంచిగా ఉంటేనే మెన్షన్ చేయండి, లేకపోతే స్కిప్ కొట్టేయండి. ఆ 5.5 6.5 వద్దు, ఉన్న ఇంప్రెషన్ కాస్త దొబ్బేసిద్ది. ఓన్లీ లేటెస్ట్ ఎడ్యుకేషన్ మాత్రమే మెన్షన్ చేయండి. ఈ 10th ఇంటర్మీడియట్లు ఇవన్నీ అక్కర్లేదు. ఒకవేళ కంపెనీ స్పెసిఫిక్గా అడిగితే మాత్రమే మెన్షన్ చేయండి, లేకపోతే లైట్. అండ్ ఇందాక ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, సింగిల్ పేజ్ రెజ్యూమే చేయాలా లేకపోతే మల్టిపుల్ పేజెస్ రెజ్యూమే చేయాలా అని చెప్పేసి. నేను ఫ్రెషర్స్కి సింగిల్ పేజ్ రెజ్యూమేనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆ రిక్రూటర్కి మాక్సిమం అర్థమైపోతుంది. నువ్వు సోదంతా రాసావు అంటే జనరల్గా ఒక ఫ్రెషర్కి ఒక సింగిల్ పేజ్లో రాసే కంటెంట్ మాత్రమే ఉంటుంది. సో నీ సోదంతా పక్కన పెట్టేస్తే నీ సింగిల్ పేజ్ రెజ్యూమేలో ఆ మ్యాటర్ అంతా ఫిట్ అయ్యింది మంచిగానే. నేను ఇందాక చెప్పాను కదా, ఒక రిక్రూటర్కి 6 to 7 seconds మాత్రమే ఉంటుందని చెప్పేసి. నువ్వు పేజీలు రాసుకుంటూ పోయావు అనుకో, అంతా ఎవరు చదువుతూ కూర్చోలేడు కదా. సింగిల్ పేజ్లో రాసామంటే పైనుండి కిందకు అలా ఒకసారి ఒక లుక్ వేసేస్తారు. సరే, నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే స్కిల్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రిక్రూటర్ మీ రెజ్యూమేలో డీప్గా స్కాన్ చేసేది ఏదైనా ఉందంటే అది స్కిల్ సెక్షన్ మాత్రమే. సో దీన్ని కొంచెం చాలా జాగ్రత్తగా రాయండి, ఎందుకంటే మీ ఇంటర్వ్యూ కూడా ఈ స్కిల్స్కి బేస్ అయ్యి ఉంటుంది కదా. ఏటీఎస్ కూడా కీవర్డ్స్ కోసమే వెతుకుతుంది కాబట్టి ఆ స్కిల్స్ సెక్షన్లోనే మీకు సరైన కీవర్డ్స్ అన్ని దొరికేస్తాయి ఏటీఎస్కి. సో మీ స్కోర్ కూడా దీని బేస్డే ఉంటుంది. సో ఈ స్కిల్ సెక్షన్ని చాలా జాగ్రత్తగా నీట్గా ఆలోచించి అయితే రాయాలి మనం. కొంతమంది స్కిల్ సెక్షన్లు ఎలా మెన్షన్ చేస్తారంటే ప్రోగ్రామింగ్ అని చెప్పి, కోడింగ్ అని చెప్పేసి, ఇంటర్నెట్, కంప్యూటర్ నాలెడ్జ్, MS ఆఫీసు, ఇవన్నీ ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ స్కిల్స్ ఏం కాదు కదా. మీరు దాన్ని ఇన్స్టెంట్గా ఎలా మెన్షన్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పెట్టేసి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని, ఫ్రేమ్వర్క్స్ అని పెట్టేసి
పక్కన మీకు ఏమేమి ఫ్రేమ్వర్క్స్ వచ్చో అవన్నీ, డేటాబేస్లో ఏమొచ్చు, ఇలా డీటెయిల్గా మీరు క్లియర్గా రాశారంటే ఆ రిక్రూటర్కి చూడగానే ఇంప్రెస్ అవుతాడు. ఏటీఎస్ కూడా మంచి మంచి కీవర్డ్స్ అనేది దొరికేస్తాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ రెజ్యూమేలో మీరు ఏ స్కిల్స్ అయితే పెడతారో అవన్నీ మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పగలగాలి. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ మీ రెజ్యూమే బేస్ అయ్యి ఉంటుంది కదా. సో మీరు ఒకవేళ రెజ్యూమేలో డాకర్ అని చెప్పి మెన్షన్ చేశారంటే ఆ ఇంటర్వ్యూలో డాకర్ ఏంటి అని చెప్పి అడిగినా కూడా మీరు చెప్పగలిగేలా ఉండాలి. అక్కడికి వెళ్ళి ఎర్రముఖం వేసుకొని చూసారంటే వెంటనే బయట దుబ్బేమంటాడు. సో వచ్చి రానంతా రాసేయకుండా మీకు ఏది తెలుసో, మీరు దేంట్లో అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారో అదే అక్కడ మెన్షన్ చేయండి. మీరు ఎంత జెన్యున్గా ఉంటే మీ మీద అంత మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. సో రిక్రూటర్స్కి ఏం కావాలంటే ఒక ఫ్రెషర్ దగ్గర నుండి చెప్పాను కదా, మీ ప్రొఫెషనలిజం మాత్రమే చూస్తారు. స్కిల్స్ కొంచెం తక్కువైనా పర్లేదు, మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్ ఇవే మ్యాటర్ అవుతాయి. సో ఫేక్ అయితే తప్పకండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మంది చేసే మిస్టేక్ ఇది. ప్రతి కంపెనీకి ఒకటే రెజ్యూమేతో అప్లై చేస్తారు. ఇలా చేస్తే మీ రెజ్యూమే ఫస్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ అవ్వ చెప్తున్నాను. చెప్పాను కదా ఏటీఎస్ ఉంది, అది స్క్రీన్ చేస్తుంది ఫస్ట్ రౌండ్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక జావా డెవలపర్ రోల్కి అప్లై చేస్తున్నారంటే మీ రెజ్యూమేలో కొన్ని కీవర్డ్స్ అంటూ ఉండాలి. లైక్ జేడీబీసీ అని చెప్పి, జావా అని చెప్పేసి, ఎస్క్యూఎల్ అని చెప్పేసి, తర్వాత స్ప్రింగ్ బూట్ అని చెప్పేసి, లేకపోతే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, ఇలా బోల్డ్ ఇలాంటి కీవర్డ్స్ ఉంటే మాత్రమే మీరు సెలెక్ట్ అవుతారు. సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేస్తున్నారంటే ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకోండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మీ రెజ్యూమేని బిల్డ్ చేసుకోండి. దాంతో వెళ్ళి అప్లై చేయండి. పక్కా 90% అయితే ఛాన్సెస్ ఉంటాయి మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వడానికి. సో అది భయ్యా, ఇప్పటి వరకు మన ఐడెంటిటీ కంప్లీట్ అయింది. ఈ రిక్రూటర్కి మనం ఎవరో అర్థమైంది, మన స్కిల్స్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేసామన్నది చూస్తారు. ఇప్పుడు అసలు ఏంది స్టార్ట్ అవుతుంది, అసలు నువ్వేం చేసావు. అదే నెక్స్ట్ సెక్షన్, ప్రాజెక్ట్స్. అది రిక్రూటర్ని 5 secondsలో ఇంప్రెస్ చేయొచ్చు, లేకపోతే 5 secondsలోనే రిజెక్ట్ కూడా చేసేయచ్చు, డిసప్పాయింట్ కూడా చేయొచ్చు. సో చాలా 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 జాగ్రత్తగా రాయాలి ఈ సెక్షన్ని మాత్రం. దీని మీద బేస్ అయి ఉంటుంది నిన్ను సెలెక్ట్ చేయాలా లేకపోతే అవతలకి ఇసేయాలా నిన్ను అని చెప్పేసి. సో ఆ ప్రాజెక్ట్ సెక్షన్ని కూడా మంచి టైటిల్ రాయండి. ఆ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ రాసి దాని తర్వాత దాంట్లో యూస్ చేసిన టెక్స్ట్ ట్యాగ్ రాయండి. దాని గురించి ఒక 3 to 4 పాయింట్స్ అయితే మెన్షన్ చేయండి. కుదిరితే ఆ ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసి, వర్షలో మనం ఫ్రీగా డిప్లాయ్ చేసుకోవచ్చు కదా, వర్షలో కానీ ఇంకా ఏదైనా దాంట్లో దాన్ని డిప్లాయ్ చేసి ఆ లింక్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అది ఇంకా కొంచెం ఇంప్రెషన్ ని కలిగిస్తుంది. అండ్ నువ్వు పెట్టే ప్రాజెక్ట్స్ లో అర్థమైపోతుంది నువ్వు దాన్ని దొబ్బుకొచ్చావా లేకపోతే నీ ఓన్ గా నువ్వు చేసావా అని చెప్పేసి. అండ్ మీరు బుల్లెట్ పాయింట్స్ లో మెన్షన్ చేస్తున్నప్పుడు ఇలా నంబర్ ఫార్మాట్ లో కొంచెం మెన్షన్ చేయండి. అది ఏటీఎస్ కి కొంచెం ఎక్కువ స్కోర్ ఇవ్వడానికి అయితే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా కొంచెం మంచి ఇంప్రెషన్ ఎక్కడ వస్తుంది అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని అలా వదిలేసావా లేకపోతే దాని ఫ్యూచర్లో ఎలా స్కేల్ చేద్దాం అనుకున్నది కూడా రాసావంటే చాలా ఇంప్రెషన్ అయితే ఉంటుంది. చాలా మంది వాళ్ళు రెజ్యూమేలో ఇది మెన్షన్ చేయరు. అంటే ఆ రిక్రూటర్కి ఎలా ఉంటుందంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసావు దాన్ని అక్కడితో ఆపేసావని కాదు, దాన్ని ఇంకా నువ్వు ఫ్యూచర్లో స్కేల్ చేద్దామని చూస్తున్నావు అని చెప్పేసి నీ మీద మంచి ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. సో అది టైటిల్ రాస్తావు, టెక్స్ట్ ట్యాగ్ రాస్తావు, ఒక 4 బుల్లెట్ పాయింట్లో రాస్తావు, కొంచెం న్యూమరికల్ నంబర్స్ని కొంచెం దాంట్లో ఇంక్లూడ్ చేస్తావు. అండ్ కుదిరితే ఫ్యూచర్ స్కోప్ కూడా అందులో రాస్తావు. క్లియర్. ఒక పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. వర్క్ డన్ బ్యాక్ ఎండ్, వర్క్ డన్ ఏపీఐస్, వర్క్ డన్ జావా అని చెప్పేసి ఇలా మెన్షన్ చేస్తే అది రిక్రూటర్ని అస్సలు ఇంప్రెస్ చేయదు. అసలు ఆ రిక్రూటర్స్ ఏం చూస్తారంటే అసలు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ బిల్డ్, వాట్ ప్రాబ్లమ్ యూ సాల్వ్, వాట్ ఇంపాక్ట్ డిడ్ యూ క్రియేట్. సో ఇవి కావాలి. ఇది నువ్వు ఆ ప్రాజెక్ట్స్లో మెన్షన్ చేసావంటే ఇంప్రెస్ అవుతాడు. వర్క్ డన్ బ్యాక్ అండ్, వర్క్ డన్ జావా ఇవి కాదు. ఇందులో మీరు మెయిన్గా యూజ్ చేయాల్సిన యాక్షన్ వర్బ్స్ ఏంటంటే డెవలప్డ్ అని, డిప్లాయిడ్ అని, ఇంప్లిమెంటెడ్ అని, ఆప్టిమైజ్డ్ అని, ఇంటిగ్రేటెడ్ అని, ఆటోమేటెడ్ అని, ఇంప్రూవ్డ్ అని, రెడ్యూస్డ్ అని, బిల్ట్ అని, ఇలా ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తారంటే ఇక్కడ రిక్రూటర్ హ్యాపీ, ఇక్కడ ఏటీఎస్ స్కోర్ కూడా చాలా మంచిగా పెరుగుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, రిక్రూటర్స్ వర్డ్స్ కంటే నంబర్స్ని ఎక్కువ నమ్ముతారు. ఆప్టిమైజ్డ్ MySQL క్వైరీస్, రెడ్యూస్డ్ API రెస్పాన్స్ బై 30%, ఇలా నంబర్స్ని పెట్టామంటే అది కొంచెం మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో అది భయ్యా, మీకు సపరేట్గా ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఏమి అక్కర్లేదు. మీ ప్రాజెక్ట్ చూస్తే మీ ఎక్స్పీరియన్స్ అంటే అర్థమైపోతుంది. సో కొంచెం చాలా జాగ్రత్తగా రాయండి, ఓకేనా? ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సర్టిఫికేషన్స్. చాలా మంది ఎక్కడెక్కడో దొబ్బుకొచ్చిన సర్టిఫికేట్లు అన్ని ఇక్కడ పెడతా ఉంటారు. సో అలా పెట్టేదానికంటే పెట్టకపోవడమే మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రిలవెంట్ సర్టిఫికేషన్స్ పెట్టండి. లైక్ ఇప్పుడు నువ్వు జావా డెవలపర్కి అప్లై చేస్తున్నప్పుడు జావాకి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ పెడితే కొంచెం బాగుంటుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్, ఫోటోగ్రఫీ సర్టిఫికేట్ ఇవన్నీ అక్కర్లేదు కదా. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసి దాని తగ్గట్టుగానే సర్టిఫికేషన్స్ పెట్టాలా వద్దా అని కూడా డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఏదో జాబ్కి అప్లై చేస్తే ఏదో సర్టిఫికేషన్స్ పెడితే అసలు యూజ్ కూడా లేదు కదా, నీ ఊరికే స్పేస్ బొక్క రెజ్యూమేలో. అండ్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అయినా కూడా కొంచెం వాల్యూ క్రియేట్ చేసే సర్టిఫికేషన్స్ పెట్టండి. లైక్ ఎక్కడో ఫ్రీ వెబ్సైట్స్లో పోయి నార్మల్ సర్టిఫికేషన్స్ పెడితే అది పెద్ద వాల్యూ కూడా ఉండదు. సో కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో వాటి నుండి తెచ్చి మీరు పెట్టారంటే సర్టిఫికేషన్స్ కొంచెం రిక్రూటర్స్ కూడా ట్రస్ట్ ఉంటుంది. ఓకే మీరు నిజంగానే సర్టిఫికేషన్ చేశారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ అవార్డ్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఇది కంపల్సరీ కాదు, ఉంటే మంచిది. లేకపోయినా కూడా బాగానే ఉంటుంది, ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది. సో నానా సోదంతా రాయకుండా ఏది పెడితే బాగుంటుందో, ఏది పెడితే నీ మీద కొంచెం ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందో అవి మాత్రమే రాయండి. కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నవి మాత్రమే రాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను సో హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాను, సో ప్రైజ్ నాకు వచ్చింది, లేకపోతే నేను పలానా కోడింగ్ కాంటెస్ట్లో ఇలా విన్ అయ్యని చెప్పేసి, లేకపోతే పలానా రీసెర్చ్ పేపర్ మీద నేను వర్క్ చేశానని చెప్పేసి, ఇలా కొన్ని రివార్డ్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఇలా ఏమన్నా ఇలా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేవి మాత్రమే పెట్టండి. నానా సోదంతా వద్దు. అని ఇంకో థింగ్ ఏంటంటే ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ మాత్రమే పెట్టండి, అంతకు మించి వద్దు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓ 10 ప్రాజెక్టులు చేశానని చెప్పేసి 10
ప్రాజెక్టులు వచ్చి తెచ్చి పెడితే వాటి మీద ఇంకా మంచి ఇంప్రెషన్ వస్తుంది అనుకుంటారు. బట్ 10 ప్రాజెక్టులు ఎవ్వరు చూడరు. సో మ్యాక్సిమం మ్యాక్స్ ఒక 3 ప్రాజెక్ట్స్ చాలు. 2 పెడితే సరిపోతాయి. లేదు కొంచెం ఇంకా ఏదో చేయాలి అనుకుంటే ఇంకోటి యాడ్ చేసుకో. మ్యాక్సిమం 3, దీన్ని మాత్రం దాటైతే వెళ్ళిపోకు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి రోల్కి ఒకటే రెజ్యూమేతో అప్లై చేయకని చెప్పేసి. దాన్ని ఎలా ఈజీగా చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ని కాపీ చేసుకో, దాన్ని వెళ్ళి ఆ ChatGPTలో పేస్ట్ చేస్తే నాకు కొన్ని ATS ఫ్రెండ్లీ కీవర్డ్స్ కావాలంటే అది నీకు బోల్డ్ కీవర్డ్స్ ఇస్తుంది. ఆ కీవర్డ్స్ని యూస్ చేసుకొని నీ రెజ్యూమేలో పెట్టి బిల్డ్ చేసుకొని అప్లై చేసుకో, సెట్ అయిపోతుంది. సో అది ఒక రెజ్యూమే గురించి మనం చాలానే మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ డోంట్స్. టేబుల్స్ వద్దు, మల్టిపుల్ కాలమ్స్ వద్దు, ఇమేజెస్ వద్దు, ప్రొఫైల్ పిక్చర్ వద్దు, ఫ్యాన్సీ గ్రాఫిక్స్ వద్దు, హెవీ ఐకాన్స్ వద్దు, రైన్బో కలర్స్ అంతకు మించి వద్దు. అండ్ నెక్స్ట్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద అంటే ఫాంట్ మీద. నువ్వు ఏది పడితే ఆ ఫాంట్ పెట్టావు అంటే రిక్రూటర్కి చిరాకేస్తుంది, ATS కూడా నిన్ను తీసి అవతల పడేస్తుంది. సో ATS రికగ్నైజ్డ్ ఫాంట్స్ కొన్ని ఉంటాయి, టైమ్స్ న్యూ రోమన్ అని చెప్పి, ఏరియల్ అని చెప్పేసి అవే యూస్ చేయండి. అవే కొంచెం డీసెంట్ గా ఉంటాయి, కొంచెం కూల్ గా ఉంటాయి. అండ్ ఫాంట్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేమ్స్ కి అయితే 16:20, అది కంటెంట్ కి అయితే 10:12. ఈ నంబర్స్ ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. అండ్ రెజ్యూమే ప్రొఫెషనల్ గా ఉండాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ టెక్స్ట్, అంతే సరిపోతుంది. ఇంకా దాన్ని రెయిన్బో కలర్స్ తో ఫిల్ చేయకండి. మన లేటెక్స్ రెజ్యూమే టెంప్లెట్ మీరు ఆల్రెడీ చూస్తే మీకు అర్థమైపోతుంది. అది చాలా మంచిగా డిజైన్ చేసి పెట్టాను. నా డీటెయిల్స్ బదులు మీ డీటెయిల్స్ ఇచ్చేసి దాన్ని అప్డేట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి చాలా 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 ఇంపార్టెంట్, ఇది చాలా మంది సిల్లీ మిస్టేక్ చేస్తారు, ఇది చాలా మందికి అర్థం కూడా కాదు. ఇదేంటంటే ఫైల్ నేమ్ని ఎలా సేవ్ చేయాలని చెప్పేసి. ఇది మీకు కామెడీ కనిపించవచ్చు, బట్ చాలా మంది దీనివల్ల కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కూడా కొంతమంది కేర్ చేస్తారు. అక్కడే నీ సీరియస్నెస్ ఏంటి, లేకపోతే నీ ప్రొఫెషనలిజం ఏంటి అని చెప్పేసి అక్కడే అర్థమైపోతుంది. కొంతమంది ఎలా రాస్తారంటే resume.pdf అని చెప్పేసి, ఫైనల్ resume.pdf అని చెప్పేసి, లేకపోతే ఫైనల్ రెజ్యూమే experience.pdf అని చెప్పేసి ఇలాంటి సోదులో కామెడీలో నేమ్స్ పెడతారు. లైక్ కొంచెం ప్రొఫెషనల్ నేమ్స్ అయితే యూస్ చేయండి. లైక్ దినేష్ కార్తిక్ _resume.pdf అని చెప్పేసి మీ నేమ్తో _resume.pdf ఇలా కొంచెం ప్రొఫెషనల్ గా పెట్టండి. ఫైల్ నేమ్స్ కూడా కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మన రెజ్యూమే అయితే కంప్లీట్ అయిపోయింది కదా, మీరు ప్రాపర్ రూల్స్ కూడా ఫాలో అయిపోయారు, మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ ATS స్కోర్ని చెక్ చేసుకోండి. ATS స్కోర్ని చెక్ చేసుకోవడానికి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. మీరు వెళ్ళి ప్రాపర్గా ట్రస్టెడ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీ రెజ్యూమేని అప్లోడ్ చేసి ATS స్కోర్ అయితే చూసుకోండి. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, చాలా మంది ఎలా చేస్తారంటే రెజ్యూమేని అప్లోడ్ చేసి దాని యొక్క ATS స్కోర్ని చెక్ చేసుకుంటారు. అది నేను అంత కరెక్ట్ అని చెప్పేసి నేను బిలీవ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు మీ రెజ్యూమే ఏదో రెజ్యూమే వెళ్ళి ఇచ్చారు అక్కడ, అది ATS స్కోర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, దేని బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంది. జనరల్గా ATS స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు జావా బ్యాక్ అండ్ డెవలపర్కి మీరు అప్లై చేస్తున్నారు అనుకోండి. జావా బ్యాక్ అండ్కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఒక లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. అవే కీవర్డ్స్ మీ రెజ్యూమేలో కూడా ఉన్నాయంటే అలా స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారో తెలియదు, మీరు ఏ రెజ్యూమే ప్రిపేర్ చేస్తారో తెలియదు, జస్ట్ రెజ్యూమే ఇచ్చేస్తే స్కోర్ ఎలా చెప్పేస్తుంది? అది తప్పు. రెజ్యూమే స్కోర్ క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీ జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, దాంతోపాటు మీ రెజ్యూమే కూడా ఇవ్వాలి. అప్పుడు ఆ రెండింటిని బేస్ చేసుకొని అప్పుడు అది ఏదైనా స్కోర్ ఇచ్చిందంటే అది జెన్యూన్ స్కోర్ అనమాట. సో ATS స్కోర్ని అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. సరే, ఇంకో విషయం జాగ్రత్తగా విను. మంచి రెజ్యూమే ఉంటే సరిపోదు, నువ్వు ప్రాపర్గా ప్రిపరేషన్ ఉండాలి, నీకు కొంచెం లక్ ఫ్యాక్టర్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ కూడా ఉండాలి. ఇవి కూడా చాలా 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 మ్యాటర్ అవుతాయి. నీ కాన్ఫిడెన్స్ బట్టి నీకు జాబ్ ఆఫర్ చేయాలో వద్దా అని చెప్పి రిక్రూటర్ డిసైడ్ అయితే అవుతాడు. సో నేను ఇందాక ఒక పాయింట్ కూడా చెప్పాను, నీకు కొంచెం స్కిల్స్ తక్కువైనా పర్లేదు, మంచి యాటిట్యూడ్, మంచి కమ్యూనికేషన్, మంచి బిహేవియర్, మంచి ప్రొఫెషనలిజం, ఇవి ఎక్కువ ఉండాలి, ఇవి టాప్ నాచ్ ఉండాలి. అప్పుడే స్కిల్స్ తక్కువైనా కూడా నీకు ఛాన్స్ అయితే ఇస్తారు. సో అది భయ్యా, మనం చాలా 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 విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం. సో మీకు ఈ వీడియోతో కొద్ది గొప్ప కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుని ఉంటారు. సో చెప్పాను కదా, లాటెక్స్ రెజ్యూమే టెంప్లెట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో ఇంకొక డాక్యుమెంట్ కూడా నేను పెట్టాను. లైక్ ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏమేమి డిస్కస్ చేసాం, ప్రో టిప్స్ ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, అసలు ప్రతిదానికి ఒక శాంపుల్ కంటెంట్తో మొత్తం ఒక డాక్యుమెంట్ అయితే నేను చేశాను. ఆ డాక్యుమెంట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా చాలా థింగ్స్ నాకు ఏది దొరికితే అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా ఉంటాను, అక్కడికి వెళ్ళి తీసేసుకోండి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, కొంచెమైనా కొద్ది గొప్ప అయినా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేసి పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మొత్తం అందరం కలిసి బాగుపడదాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్లో మీ జాబ్ ఆఫర్ ఇలా చేతిలో పట్టుకునే వరకు మీకు నాతో అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి టెక్నికల్ స్టఫ్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో దోలు తీర్పేలా నేర్పిస్తూ ఉంటాను. నేను చాలా టెక్నికల్ స్టఫ్ ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ఒక్క నిమిషంలో ఒక దోలు తీర్పే వీడియో నేర్పిస్తాను అక్కడ నేను. రెడీ, మరి ఉంటా, బాయ్.